ప్రశ్నార్థకంగా అగ్నివీరుల భవిష్యత్తు కేంద్రం తీరుని తప్పుపట్టిన మంత్రి కేటీఆర్. వానాకాలానికి ముందే పరిశుభ్రంగా పల్లెలు, ప్రగతి పనులతో ఆరోగ్యవంతంగా గ్రామాలు. జీహెచ్ఎంసీ పరిధిలో దివ్యాంగులకు సహాయ పరికరాలు గుర్తింపు ప్రారంభించిన అధికారులు. రాహుల్ గాంధీపై 4వ రోజు ఈడీ ప్రశ్నల వర్షం, ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు. అగ్నిపథ్పై భగ్గుమంటున్న యువత, 500కు పైగా సర్వీసులు రద్దు చేసిన రైల్వే శాఖ. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈడీ ఎదుట హాజరయ్యారు. మనీ లాండరింగ్ పై ఆయనపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు ఈడీ విచారణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది. జంతర్ మంతర్ వద్ద నేతలు సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాహుల్ గాంధీ ఈడీ విచారణ, అగ్నిపథ్కు వ్యతిరేకంగా శివాజీ బ్రిడ్జి లోకల్ రైల్వే స్టేషన్, కన్నాట్ ప్లేస్ లో ఎన్ఎస్యుఐ కార్యకర్తలు నిరసనలకు దిగారు. రైల్వే ట్రాకులపై బైఠాయించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజకీయ దాడులను ఆపాలని, అగ్నిపథ్ స్కీమ్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అగ్నిపథ్కు వ్యతిరేకంగా భారత్ బంద్ కొనసాగుతోంది. అగ్నిపథ్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు రోడ్డెక్కారు. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు. అల్లర్లు సృష్టించకుండా భారీగా పోలీసులు మోహరించారు. హర్యానా, ఢిల్లీ, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, యూపీ, బీహార్, పంజాబుల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. హింసకు పాల్పడిన నిరసనకారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇక భారత్ బంద్ ఎఫెక్ట్ దేశవ్యాప్తంగా రైళ్లపైన పడింది. ఆర్మీ అభ్యర్థులు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో రైల్వే శాఖ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. పలు ట్రైన్లను రద్దు చేసినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 348 ప్యాసింజర్ రైళ్లు, 181 మెయిల్ ఎక్స్ప్రెస్లు రద్దయ్యాయి. 4 మెయిల్ ఎక్స్ప్రెస్లు, 6 ప్యాసింజర్ రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. రైల్వే శాఖ ఆకస్మికంగా తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీపై భారత్ బంద్ ఎఫెక్ట్ పడింది. ఆర్మీ అభ్యర్థులు భారత్ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశారు. హస్తినలో ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా చెక్ చేసిన తరువాతే వదిలిపెడుతున్నారు. దీంతో ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఢిల్లీ హర్యానా సరిహద్దు గురుగ్రామ్ వద్ద వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుని ఇబ్బంది పడ్డారు.
అగ్నిపథ్ను సమర్థించుకుంటున్న బీజేపీ నేతల తీరు తుగ్లక్లను తలపిస్తోంది. ఈ పథకాన్ని సమర్థించుకునే క్రమంలో తమలోని అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటున్నారు కాషాయ నేతలు. తలాతోకలేని దిక్కుమాలిన సమర్థనలతో కామెడీని పండిస్తున్నారు. వైపు దేశ రక్షణ కోసం ఆర్మీలోకి వస్తామని యువత ముందుకు వస్తుంటే తాము మాత్రం అగ్నిపథ్ ద్వారా డ్రైవింగ్, బట్టలు ఉతకడం నేర్పిస్తామని ప్రకటించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దీంతో ఈ వ్యాఖ్యలపై ఆర్మీ ఉద్యోగార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిందే తప్పు, అది కూడా ఏకపక్ష నిర్ణయం. దేశ రక్షణ విషయం అన్న కనీస స్పృహ లేకుండా అడ్డగోలు నిర్ణయం. తీరా అది ఎదురుతన్నేసరికి ఇప్పుడు దిక్కుమాలిన కవరింగులు. అగ్నిపథ్ విషయంలో బీజేపీ పడుతున్న తిప్పలివి. అగ్నిపథ్ స్కీమ్ ప్రకటించిన కేంద్రం ఓహో మనమేదో ఇరగదీసేశాం, ఇక దెబ్బకు యువతంతా జై మోదీ జై బీజేపీ అంటూ పూనకంతో ఊగిపోతుంది అనుకున్నట్లున్నారు. 17 ఏళ్లకే ఉద్యోగం, ఏడాది ట్రైనింగ్, 4 ఏళ్లు ఉద్యోగం అంటే అబ్బో బ్రహ్మాండమంటూ అందరూ ఎగిరి గంతేస్తారు అనుకున్నారేమో. ఘనంగా ప్రకటించి వారి జబ్బలు వారే చరిచేసుకున్నారు. తీరా అందులో లొసుగులు బయటపడి దేశంలోని యువకులంతా ఎదురు తిరిగేసరికి దిమ్మ తిరిగిపోయింది కమలం నేతలకు. ఒకరి తర్వాత ఒకరు, ఒక రాష్ట్రం తర్వాత మరో రాష్ట్రం రావణ కాష్టంలా మారేసరికి అసలు సీను అర్థమైంది. అయినా కూడా మొండిగా ఉన్నట్లు నటించారు. ఆ తర్వాత లేదు కొన్ని మార్పులు చేసి మరింత మెరుగ్గా మారుస్తామని మెల్లగా స్వరం మార్చారు. అక్కడికి సెట్ కాకపోయేసరికి వెంటనే రిజర్వేషన్లు కూడా అమలు చేస్తామంటూ కొత్త ట్యూన్ వాయించడం స్టార్ట్ చేశారు. రైతు చట్టాల విషయంలో నాంచినట్లు అగ్నిపథ్ విషయంలోనూ బేరాలు స్టార్ట్ చేసి సాగదీత మొదలుపెట్టారు. అసలు అగ్నిపథ్ అంటే ఏంటి? ఇదేం పిచ్చి ప్రశ్న. అగ్నిపథ్ అంటే దేశ రక్షణ కోసం సైన్యంలోకి యువకులను రిక్రూట్ చేసుకునే స్కీమ్ కదా అంటారా? అలా అనుకునే ప్రతి ఒక్కరూ కమలం బురదలో కాలేసినట్లే. అగ్నిపథ్ అంటే అగ్నివీరులకు నేర్పించే రకరకాల స్కిల్స్ అంట. అందులో తప్పేముంది? సోల్జర్స్ కి స్కిల్స్ నేర్పించి వీరులుగా తీర్చిదిద్దడం కరెక్టే కదా అంటారా? దేశ రక్షణ కోసం వెళ్లిన యువకులను మెరికల్లా తీర్చిదిద్ది శత్రువులకు చెమటలు పట్టిస్తే అంతకంటే ఇంకేం కావాలంటారా? అయితే మీరీ వీడియో ఒకసారి చూడాల్సిందే. స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్పే మాటలే వినండి ఒకసారి. స్కిల్లింగ్ నేర్పుతాము, వాళ్ళందరూ కూడా స్కిల్లింగ్ నేర్పి స్కిల్లింగ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అంత పని చేయొచ్చు. ఇంట్లో కూడా నేర్పుతాం. ఇప్పుడు మీ ఇంట్లో కూడా నేర్పడం తప్పు కాదు కదా, వేరే ఉండొచ్చు, మాత్రం ఇలా నేర్పకూడదు రూల్ ఏమైనా ఉందా? దీంట్లో రకరకాలుగా ఉంటాయండి. ఇందులో మిలిటరీలో కూడా డ్రైవర్స్ వేరే ఉంటారు, ఎలక్ట్రీషియన్స్ వేరే ఉంటారు, అందులో బట్టలు ఉతికే వాళ్ళు వేరే ఉంటారు, లేకపోతే మరి మన హెయిర్ కటింగ్ చేసే వాళ్ళు ఉంటారు. ఈ రకంగా వేల పోస్టులు ఉంటాయి. అందులో కొంతమంది అందులో కూడా ఉపయోగపడుతుంది. విన్నారా? ఏంటి షాక్ అయ్యారా? అవును, మీరు విన్నది నిజమే. అగ్నిపథ్ అంటే వీరులు సూరులు అనుకున్నారేమో. అబ్బే అదేం కాదని స్వయంగా కిషన్ రెడ్డి గారే చెప్పిన విషయం విన్నారు కదా. ఇదండి కేంద్రం వరుస. అగ్నిపథ్ వీరులకు రకరకాల స్కిల్స్ నేర్పిస్తారంట. అవి ఎలాంటివంటే మిలిటరీలో డ్రైవర్, ఎలక్ట్రీషియన్, బట్టలు ఉతకడం, హెయిర్ కటింగ్ చేయడం ఇవన్నమాట వీళ్లు నేర్పించే స్కిల్స్. అగ్నిపథ్ ద్వారా రిక్రూట్ అయిన వారిని ఈ పనులకు ఉపయోగించుకుంటారంట. ఇదండి మన కిషన్ రెడ్డి సార్ చెప్పిన అసలు విషయం. ఇవేవో తప్పుడు పనులో లేక తక్కువ స్థాయి పనులో కాదు, కానీ ఆర్మీలో చేరాలనుకునే యువకులు ఆశించేది. వారు చెయ్యాలనుకుంటున్నది మాత్రం ఖచ్చితంగా ఇది కాదు. దేశ రక్షణలో తాము భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నారు. మన దేశంపైకి వచ్చే శత్రువులను మట్టి కరిపించి అవసరమైతే ఈ మట్టి కోసం ప్రాణత్యాగాలకు సిద్ధమయ్యేంత దేశభక్తిని గుండెల నిండా నింపుకున్నారు యువత.
ఇక మరో బీజేపీ నేత అయితే అగ్నివీరులకు బీజేపీ ఆఫీసుల్లో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాల్లో తొలి ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు. బీజేపీ నేత కైలాష్ వర్గీయ అగ్నిపథ్ స్కీమ్ను సమర్థిస్తూ ఇలా వ్యాఖ్యలు చేశారు. సైన్యంలో క్రమశిక్షణ నేర్పిస్తామని, బయటకు వచ్చిన తర్వాత అవసరమైతే బీజేపీ ఆఫీసుల్లో సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాల్లో తొలి ప్రాధాన్యం ఇస్తామన్నారు. सेना की ट्रेनिंग में पहला डिसिप्लिन, दूसरा आज्ञा का पालन करना। जब वो ट्रेनिंग लेगा और 4 साल की सेवा करने के बाद निकलेगा, 17.5 साल से 23 साल तक की उम्र, यदि वो 21 साल में भी भर्ती होता है, 4 साल काम करता है तो 25 साल, 25 साल में जब वो बाहर निकलेगा तो उसको 11 लाख रुपए उसके हाथ में होंगे और अग्निवीर का एक छाती पर तगमा लगा के घूमेगा। किसी भी मुझे अगर इस ऑफिस में, बीजेपी के ऑफिस में सिक्योरिटी रखना है तो मैं अग्निवीर को प्राथमिकता दूंगा। మిలిటరీ ఉద్యోగం కోసం ఎదురుచూసే వారి ఆశ, వారి శ్వాస అంతా మిలిటరీనే, దేశ రక్షణే. గత 3-4 ఏళ్లుగా ఇంకో ఉద్యోగానికి ప్రయత్నించకుండా ఆర్మీ జాబ్ కోసమే వారంతా శిక్షణ పొందుతున్నారు. ఫిట్నెస్ టెస్ట్లో, ఫిజికల్ టెస్ట్లో పాస్ అయి రాత పరీక్ష కోసం వెయిట్ చేస్తున్నారు. కేంద్రం డేట్లు ప్రకటించిన ప్రతిసారి శ్రద్ధగా చదువుతూ ఇదిగో ఎగ్జామ్స్ పెట్టేస్తారు, అదిగో ఎగ్జామ్స్ పెట్టేస్తారని వెయిట్ చేస్తుంటే వారి ఆశలపై నీళ్లు చల్లింది కేంద్రం. ఇప్పుడు స్కిల్స్ అంటూ డ్రైవర్, ఎలక్ట్రీషియన్, బట్టలు ఉతకడం, హెయిర్ కటింగ్ నేర్పుతామని కేంద్రం చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? బయటకు వచ్చిన తర్వాత బీజేపీ ఆఫీసులో సెక్యూరిటీ గార్డుగా పనిస్తామంటున్నారు అంటే యువతపై బీజేపీ నేతల ఆలోచన విధానం ఎలా ఉందో అర్థమవుతోంది. కేంద్రం ఎంత మూర్ఖత్వంగా అగ్నిపథ్ స్కీమ్ తీసుకొచ్చిందో ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఏ దేశానికైనా యువతే భవిష్యత్ వనరు. అలాంటి వారి విషయంలో ఇంత బాధ్యతారాహిత్యంతో కేంద్ర సర్కారే వ్యవహరిస్తే అంతకంటే దుర్మార్గమేముంటుంది? అగ్నిపథ్లో చేరాలనుకునే వారి ఏజ్ లిమిట్ 17 ఏళ్ల నుంచి 23 ఏళ్లు. ప్రతి యువకుడి జీవితంలో ఈ కాలం ఎంతో విలువైనది. ఏదన్నా సాధించాలన్నా, దేశం పేరు నిలబెట్టాలన్నా ఈ కాలమే కీలకమైంది. ఇలాంటి విలువైన యూత్ ఫోర్స్ పీరియడ్ను డ్రైవర్, ఎలక్ట్రీషియన్, బట్టలు ఉతకడం, హెయిర్ కటింగ్ నేర్చుకోవడానికి వెచ్చించాలా? మళ్లీ దీనికి అగ్నిపథ్ అంటూ స్కీమ్ ఒకటా? దీనికోసమా ఆర్మీలో చేరాలి? बचपन से तो आर्मी का ही तैयारी कर रहे हैं, फिर 3 साल एनसीसी करके एनसीसी सर्टिफिकेट होल्डर है और उसमें सर वो रिटर्न के लिए माफ कर दिया जाता है। आप बोला जा रहा है क्या कि मतलब एग्जाम ही कैंसिल है सर, हम लोग क्या होगा, हम लोग क्या होगा? ఇది మోదీ సర్కార్ వ్యవహారం. యథా మోదీ తదా కాషాయ్ లీడర్ అన్నట్టు తయారయ్యారు. ఒకరికి మించి మరొకరు తమ అజ్ఞానాన్ని చాటుకుంటున్నారు. మోదీ సర్కారుపై మరోసారి నిప్పులు చెరిగారు మంత్రి కేటీఆర్. అగ్నిపథ్ సరికాదని మరోసారి స్పష్టం చేశారు. కేంద్ర మంత్రులు యువతను అవమానించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అగ్నిపథ్లో డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లుగా ట్రైనింగ్ ఇస్తామని ఓ కేంద్ర మంత్రి అంటే, సెక్యూరిటీ గార్డులుగా అవకాశం ఇస్తామని మరో కేంద్ర మంత్రి చెప్పడమేంటని కేటీఆర్ దుయ్యబట్టారు. కేంద్ర మంత్రులు నోటికొచ్చినట్లుగా మాట్లాడుతూ ప్రధాని మోదీని అర్థం చేసుకోవడం లేదని, యువతను నిందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ పాత బస్తీలో ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువతిపై కారు దూసుకెళ్లింది. ప్రమాదంలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఖమ్మం జిల్లాలోని వైరా, ఏన్కూరు, తల్లాడ మండలాల్లో పెట్రోల్ బంకుల్లో డీజిల్ లేక స్థానికులు అవస్థలు పడుతున్నారు. గత 2 రోజులుగా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపించడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతోనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక రాష్ట్రంలో సర్కారు బడి స్వరూపమే మారిపోతోంది. మన ఊరు మనబడితో సరికొత్త హంగులు అద్దుకుంటోంది. నాణ్యమైన విద్యకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టడంతో పాటు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సర్కార్ బడంటే ఒకప్పుడు చిన్న చూపుండేది. నాణ్యమైన బిల్డింగ్లు, వస్తువులు లేక, చదువు చెప్పే సార్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కానీ స్వరాష్ట్రంలో సర్కార్ బడి స్వరూపమే సమూలంగా మారిపోతుంది. నేడు సర్కార్ బడి అంటే విద్యార్థుల భవిష్యత్తుకు అద్భుతమైన వారధి. నాణ్యమైన టీచింగ్ తో పాటు మౌలిక సదుపాయాలకు నిలయం. ఈ ఏడాది ప్రభుత్వం మన ఊరు మనబడి అనే ప్రతిష్టాత్మక కార్యక్రమం మొదలుపెట్టడంతో ప్రతి స్కూల్ కార్పొరేషన్ స్కూళ్లను తలపించేలా ముస్తాబవుతున్నాయి. ఇందుకోసం 7,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు ఖర్చు చేస్తుండటంతో రాష్ట్రంలోని ప్రతి బడి అద్దంలా మెరవబోతోంది. మన ఊరు మనబడి ద్వారా స్కూళ్లలో మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నాయి. ఆకర్షణీయమైన తరగతి గదులతో పాటు డైనింగ్ హాల్స్, స్వచ్ఛమైన డ్రింకింగ్ వాటర్, కిచెన్ షెడ్డు, అధునాతన టాయిలెట్స్, ప్రతి క్లాస్ రూమ్ కు ఫ్యాన్, గ్రీన్ చాక్ బోర్డ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్స్, ల్యాబ్, స్టడీ రూమ్స్ ఏర్పాటు చేస్తోంది. దీనితో పాటు ఉచితంగా ఇంగ్లీష్ మీడియం బుక్స్ అందించడంతో పాటు విద్యార్థులకు యూనిఫామ్ కూడా పంపిణీ చేస్తున్నారు. మన ఊరు మనబడి కార్యక్రమం సక్సెస్ అవుతుండగా ఇటు విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు బడిబాట కార్యక్రమాన్ని రూపకల్పన చేసింది ప్రభుత్వం. ఇటు కార్పొరేట్ స్కూళ్లకు మాత్రమే పరిమితమైన ఇంగ్లీష్ మీడియంను ప్రభుత్వ పాఠశాలలో కూడా బోధించేలా చర్యలు తీసుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం మన ఊరు మన బడి కార్యక్రమంలో మేము ఇంటింటి కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకున్నాం. మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మా ప్రధానోపాధ్యాయులు బాలరెడ్డి గారు ఈ పాఠశాలలో 15లో వచ్చి అత్యంతంగా కృషి చేస్తూ ఉన్నారు. మా పాఠశాల విద్యా కమిటీ సతీష్ గారు కూడా ఎంతో తోడ్పాటునిస్తున్నారు. ఈ తోడ్పాటు వల్ల విద్యార్థుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వల్ల గ్రామాల్లో ఉండేటువంటి పేద పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది. లక్షలు వేలు కట్టి బయటికి పోయేటువంటి పేద పిల్లలందరికీ కూడా ఇది ఒక కల్పతరువుగా ఉంటుందని, అక్కడ ఉండేటువంటి పేద పిల్లలందరికీ ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తామని మేము భావిస్తున్నాం. మా పాఠశాల ప్రొఫెసర్ జయశంకర్ గారి బడి బాట ఆ కార్యక్రమంలో మా పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల మొత్తం చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి విద్యార్థులను మోటివేట్ చేసి వాళ్ళను మా పాఠశాలలో చేర్పించమని వాళ్ళ తల్లిదండ్రులను కోరడం జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళు ఈ సంవత్సరము ఇప్పటి వరకు 50 దాకా అడ్మిషన్లు తీసుకోవడం జరిగింది. ఇంకా వాళ్ళు రావడానికి సున్నితంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా మోత్కూరు హై స్కూల్లో ప్రభుత్వ పాఠశాలలో బాగా చదువు చెప్తున్నారనేటటువంటిది వాళ్ళ కాన్సెప్ట్ వాళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రైవేట్లో చదివే పిల్లలు కూడా మా పాఠశాలలకు వచ్చి జాయిన్ అవుతున్నారు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం బడిబాట ఏదైతుందో మాకు బాగా ఉపయోగపడింది. 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం బోధన ప్రభుత్వ స్కూళ్లలో విప్లవం సృష్టిస్తోంది. పైసా ఖర్చు లేకుండా ఉచితంగా ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తుండటంతో తల్లిదండ్రులు కూడా ప్రైవేట్ స్కూళ్లను కాదని సర్కార్ బడిలో తమ పిల్లలను చేర్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇటు గ్రామాల్లో డ్రాప్ అవుట్ల సంఖ్యను తగ్గించేందుకు ఉపాధ్యాయులు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులను కలుస్తున్నారు. పిల్లలను స్కూల్కు పంపించడం వల్ల కలిగే ఉపయోగాలను వివరిస్తూ వారిని చైతన్యపరుస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో 6 నుంచి 8 తరగతులకు ఇంగ్లీష్ మీడియం కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి స్పందన బాగుంది. ప్రైవేట్ స్కూల్ నుంచి కూడా పిల్లలు ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల అక్కడి నుంచి కూడా ఆకర్షితులై ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అవుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విద్యార్థులకు ఉపయోగంగా ఉంటుందని నా యొక్క ఉద్దేశము. ప్రభుత్వం ఈ సంవత్సరం కొత్తగా 2వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ఇంప్లిమెంట్ చేస్తున్నది. ఇది చాలా మన ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్నటువంటి బీద పిల్లలకి చాలా ఉపయోగకరమైనటువంటి ప్రోగ్రాం ఇది. ఇంతకుముందు మన గవర్నమెంట్ స్కూళ్ళలో
ఇంగ్లీష్ మీడియం లేకపోవడం వల్ల చాలామంది పిల్లల తల్లిదండ్రులు కూడా కొద్ది ప్రైవేట్ స్కూల్ వైపు అటువైపు యాజమాన్యాన్ని ప్రోత్సహించడం జరిగింది. ఇక ఇప్పుడు మనకి ప్రభుత్వం మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల పిల్లలు కూడా భవిష్యత్తులో పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్ అనేది చాలా ఉపయోగంగా ఉంటుంది. భవిష్యత్తులో కూడా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని మన స్కూల్లో తోలి వాళ్ళ పిల్లల్ని ఇక్కడ చదివించుకొని భవిష్యత్తులో ఈ ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుంటూ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి నా యొక్క నమ్మకం. ఈ ఏడాదిలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 6,000 మందికి పైగా విద్యార్థులు అడ్మిషన్స్ పొందారు. ఫీజుల భారం భరించలేక ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కార్ బడికి పంపుతున్నారు. ఇప్పుడిప్పుడే స్కూల్స్ ప్రారంభమవుతుండటంతో ఈ ఏడాదిలో కొత్త అడ్మిషన్ల సంఖ్య మరో 6,000ను దాటే అవకాశం కూడా ఉందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఇటు ప్రభుత్వ బడులను మార్చాలనే ఉద్దేశంతో సర్కార్ తీసుకుంటున్న చర్యలపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని రూపొందించిన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు చెబుతున్నారు. మన బస్తీ మన బడి అనే ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ఒక్కొక్క పాఠశాలకు కొన్ని లక్షల రూపాయలు కేటాయిస్తుంది కాబట్టి ప్రభుత్వానికి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము. ఎందుకంటే ఒక అధునాతనంగా పాఠశాల తయారైనట్టయితే విద్యార్థులు కూడా ఆనందంగా ప్రైవేట్ స్కూల్స్ నుంచి ప్రభుత్వ పాఠశాలకు ముందంజలో ఉంటారు. అక్కడ ఎక్కువ ఫీజులు కట్టలేక ప్రభుత్వ పాఠశాల అన్ని సదుపాయాలు కల్పించి వాళ్ళకి మంచి నాణ్యమైన విద్యను బోధించడానికి మరి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము. ప్రభుత్వానికి చాలా కృతజ్ఞతలు. ఇలాంటి ఎన్నో స్కూల్స్ మనకు బాగుపడినట్టయితే విద్యార్థులు దేశ భారత పౌరులుగా తీర్చిదిద్దబడతారు. తల్లిదండ్రులు చాలా సంతోషపడుతున్నారు. ఈరోజు ప్రోగ్రాంల నిర్వహణ కార్యక్రమాలు తల్లిదండ్రులు అడ్మిషన్ కొరకు వచ్చినప్పుడు వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టేసేసి వాళ్ళకి అన్ని విషయాలు చెప్తాం. మంచి ప్రోగ్రాం అండి. ఇది సందర్భంగా మేము ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంతకుముందు కొన్ని సమస్యలు ఉండేది, చాలా అభివృద్ధి జరుగుతుంది స్కూల్లో. తర్వాత ఒకటి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పెడుతున్నారు కాబట్టి ఇలా మా స్ట్రెంత్ చాలా పెరుగుతుంది. తర్వాత ఎన్రోల్మెంట్ డ్రైవ్లో కూడా చుట్టుపక్కల ఊర్లు దర్వేశ్పురము, పర్వతగిరి అలా తిరిగి వచ్చారు మా టీచర్స్ అందరూ. అందులో కూడా సుముఖత చూపించారు మా స్కూల్లో జాయిన్ కావడానికి. తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మన దగ్గర ట్రైన్డ్ టీచర్స్ ఉన్నారు. మంచి వాళ్ళ సేవలను వినియోగించుకొని మంచి అభివృద్ధిలో చెందుతారని కోరుకుంటున్నాను. సీఎం కేసీఆర్ తీసుకున్న అతి గొప్ప నిర్ణయాల్లో మన ఊరు మనబడి కార్యక్రమం ఒకటని స్కూల్ టీచర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మూలన పడ్డ ప్రభుత్వ బడులకు జీవం పోసేలా ఈ కార్యక్రమం కొనసాగుతోందని అన్నారు. అలాగే ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టడం వల్ల స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని, రానున్న రోజుల్లో మరింత మంది చేరే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. particularly Mana Uru Mana Badi, and this academic year we are introducing English medium from 1 to 8 in our school. 6 to 8 already English medium is there, but more admissions we are getting because of government steps. The government taken good decision for the poor people. Their dreams is to study in English medium. That is why they are expensive more than they are earning and sending to private school. I think this steps is very effective to send their children to the government school. రోజు మార్నింగ్ క్యాంపెయినింగ్ ఊర్లకు తిరగడం జరుగుతుంది. మాకు మన ఊరు మనబడి ప్రోగ్రామ్ అయితేమి, మా శ్రమ అయితేమి, మా స్ట్రెంత్ పోయిన సంవత్సరం కంటే కూడా ఎక్కువ పెంచడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము. మాది పోయిన సంవత్సరం 290 ఉంది. దానికంటే మించి రావాలన్న ప్రయత్నం మేము చేస్తున్నాము. దాని తగ్గట్టుగానే పేరెంట్స్ యొక్క రెస్పాన్స్ కూడా చాలా ఉంది. వేలకు వేలు ఖర్చు చేసి ప్రైవేటు బడులకు పంపే బదులు ప్రభుత్వ బడులకు తమ పిల్లలను తల్లిదండ్రులు పంపితే ఉత్తమ విద్య అందుతుందని టీచర్లు చెబుతున్నారు. పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన విద్య అందిస్తుంటే ప్రైవేటు బడులకు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఫలితాలతో పాటు మౌలిక సదుపాయాల్లో కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా సర్కార్ బడులు నిలుస్తున్నాయని అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వము మన ఊరు మనబడి కార్యక్రమం కింద మరి అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉంది. మరి ఆ కార్యక్రమంలో భాగంగానే మరి ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కావచ్చు, ఇతర సౌకర్యాల విషయంలో కావచ్చు, అద్భుతమైనటువంటి కార్పొరేట్ పాఠశాలకి తలదన్నే విధంగా ప్రభుత్వ పాఠశాలలో ఇలా సౌకర్యాలు కల్పిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా మరి ఉపయోగించుకుని ఉన్నత శిఖరాలకు ఎదిగితే మరి ప్రభుత్వ కార్యక్రమం నెరవేరినట్లు అవుతుంది. మీ పిల్లల్ని ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలను చేర్పించండి. సంవత్సర ప్రారంభంలో బడిబాట కార్యక్రమం ఒకటి చేపట్టడం అనేది జరిగింది. అందులో నేను ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి మెరుగైనటువంటి సౌకర్యాలు ప్రైవేట్ పాఠశాలల కంటే కూడా ఎక్కువగా ఉన్నాయి.
ఎస్పెషల్లీ మన చెండూరు హై స్కూల్ కనుక తీసుకున్నట్లయితే విశాలమైనటువంటి 7 ఎకరాల ల్యాండ్తో ఉన్నటువంటి ఈ పాఠశాల గ్రౌండ్, అట్లాగే 20 తరగతి గదులతో నిర్మితమై ఉన్నటువంటిది. ఇందులో లైబ్రరీ, తర్వాత సైన్స్ ల్యాబ్, తర్వాత గేమ్స్ రూము, తర్వాత గేమ్స్ ఇక్కడ పీఈటీ లాంటి ఎక్స్పర్ట్స్ ఆటలలో ప్రావీణ్యం కలిగినటువంటి ఉపాధ్యాయుల చోటు ఉంటుంది. ప్రభుత్వ స్కూళ్లలో కూడా ఇంగ్లీష్ మీడియం మొదలు పెట్టడంతో విద్యార్థులు కూడా ప్రైవేట్ స్కూళ్లను వదిలి సర్కార్ బడికి క్యూ కడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన అద్భుతంగా ఉందని, టీచర్లు కూడా ఎంతో ఓపికగా అన్ని రకాల సందేహాలు తీరుస్తున్నారని అంటున్నారు. అంతకుముందు నేను ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నాను. అప్పుడు ఫీజు తీసుకొని కూడా సరిగ్గా చెప్పలేదు. కానీ గవర్నమెంట్ స్కూల్కి వచ్చినాక అన్నీ చాలా బాగా అర్థమవుతున్నాయి. నేను వచ్చి ఇప్పటికీ 5 years, నేను ఇప్పుడు 10th. చాలా బాగా అర్థమవుతున్నాయి. అన్నీ ఫ్రీ ఇస్తున్నారు, టెక్స్ట్ బుక్స్ ఇంకా అన్నీ ఫ్రీయే. ఈ స్కూల్ అంటే చాలా ఇష్టం. దీంట్లో ఇంగ్లీష్ మీడియం కూడా పెడుతురంటే ఇంకా సంతోషంగా ఉంటుంది. అందరు మంచిగా వస్తారు స్కూల్కి, అందరు బాగానే చదువుకుంటారు. ఇంకా మంచిగా ఉన్నాయి. అంతా టీచర్స్లు కూడా బాగా చెప్తారు మాకు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సమూలంగా మారుస్తూ స్కూళ్లకు మహర్దశ తీసుకొస్తుంది ప్రభుత్వం. గ్రామీణ పేద విద్యార్థులకు కూడా మెరుగైన విద్య అందేలా చర్యలు తీసుకుంటుండడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.